నువ్వు పెసరట్టు వేశాక ఇంక వేరే తిని చూసి చెప్పాలా? బ్రహ్మాండంగా ఉండుంటుంది. అబ్బా, ఈ పొగడ్తలాపి ముందు తిని చూసి చెప్పండి. ఏం అక్కర్లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఒక్క ఉప్పే కాదు, నువ్వు ఏది తక్కువ కానీ. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు వచ్చాక నాకు జీవితంలో ఏ లోటు లేకుండా పోయింది. అన్నీ నువ్వే అయ్యి రవితో పాటు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. మీరా? రండి రండి. గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్నే నేను వస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా? గుడ్ మార్నింగ్. సారీ, ఇంత పొద్దున్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నో నో నో, మీరు భలేవాళ్లే. ఇందులో ఉంది, అలాంటిదేమీ లేదు. రండి. ఏం లేదు, ఓ శుభవార్త చెప్దామని ఇలా వచ్చాను. ముందుగా ఈ విషయం మీతోనే చెప్దామని ఇలా ఈ టైంలో వచ్చాను. అలాగా, వెరీ గుడ్. రండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏంటా శుభవార్త? నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను. వావ్, రియల్లీ? దట్స్ గ్రేట్. కంగ్రాచులేషన్స్. పొద్దునే భలే మంచి వార్త చెప్పారండి. రియల్లీ వెరీ గుడ్ న్యూస్. అసలు నేనే ఈ విషయాన్ని సజెస్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు అన్ని విధాలా నచ్చే అమ్మాయి మళ్ళీ జీవితంలో దొరుకుతుందని, మళ్ళీ ఇలా పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడూ ఊహించుకోలేదు. అదే కదా జీవితం అంటే. మరి మన ఊహకందనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి, మన ఊహించుకునేవి మాత్రం ఏమీ జరగవు. అంతే. నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? భలే వాళ్లే, దాందే ఉంది, తప్పకుండా అడగండి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏం లేదు, మీరు కూడా ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? భలే వాళ్లే. అదేంటి, నేను సీరియస్గానే చెప్తున్నాను, జోక్ కాదు. నేను సీరియస్గానే చెప్తున్నాను. మంచుకో చెడుకో ఓసారి పెళ్ళైపోయింది. ఆ వ్యక్తి నేను మనసారా ప్రేమించాను, కానీ ఆవిడ నాకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు మళ్ళీ ఆ వ్యక్తిని ప్రేమించినట్లుగా నేను మరొకరిని ప్రేమించగలని నాకు నమ్మకం లేదు. అందుకే మళ్ళీ పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. పైగా సరస్సు, రేపు నేను పెళ్లి చేసుకునే ఆవిడ నన్ను ప్రేమించినట్లుగా సరస్సును కూడా ప్రేమించాలి కదా. తనకే లోటు రాకుండా చూసుకోవాలి కదా. ఈ రోజుల్లో అలాంటివన్నీ కష్టం. అందుకే అసలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆ ఆలోచన నాకు ఇష్టం లేదు. మీకు మళ్ళీ అన్ని విధాలుగా నచ్చిన అమ్మాయి దొరికి ఆవిడ సరస్సును చాలా ప్రేమగా చూసుకుంటుందనే నమ్మకం కుదిరితే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఏమో, నేనెప్పుడూ అసలు దాని గురించి ఆలోచించలేదు. అయినా అలా జరగదనే నేను అనుకుంటున్నాను. జరిగితే చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఆలోచన దేనికి? అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడటం? మీ సంగతి చెప్పండి. ఏముంది చెప్పడానికి, అంతా మామూలే. ఇంకా డేట్ టైం అవన్నీ ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ అవగానే ముందుగా మీకే చెప్తాను. డాడీ, ఏంటమ్మా? గుడ్ మార్నింగ్ గుడ్ అంకుల్. మార్నింగ్. ఆ ఆల్జిబ్రా లెక్క ఎంతకీ తెమ్మలడం లేదు డాడీ. ఎన్నిసార్లు చేసినా బుక్లో ఉన్న ఆన్సర్తో టాలీ కావడం లేదు. నువ్వు ఒక్కసారి వచ్చి చేసి పెట్టు డాడీ. నీ ఆల్జిబ్రా ఏమో కానీ నా మతిపోతోంది. ఇంత చిన్న పిల్లలకు అలాంటి మ్యాథ్స్ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, పద, ఇవాళ సబ్మిట్ చేయాలన్నావు కదా. అవును డాడీ. సారీ, ఏమనుకోకండి. సరస్సు స్కూల్కి టైం అయింది. ఆ లెక్క ఏదో పూర్తి చేసి పంపపోతే వాళ్ళ టీచర్ సరస్సు ప్రాణాలు తోడేస్తుంది. సరస్సు వచ్చి నా ప్రాణాలు తోడేస్తుంది. నేను వెళ్ళి ఆ లెక్క ఏదో పూర్తి చేసి వస్తాను. అలాగే, దాందే ఉంది. నేను మళ్ళీ మరోసారి వచ్చి కలుస్తాను. అప్పుడు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ముందుగా మీకోసారి చెప్దామని ఇలా వచ్చాను. వస్తాను. ఒక్క నిమిషం, కనీసం కాఫీ అయినా తీసుకుని వెళ్ళండి. అబ్బే పర్వాలేదు, నేను ఇంటి దగ్గర తాగే వచ్చాను. యు క్యారీ ఆన్, నేను వస్తాను. త్వరగా పద డాడీ, టైం అయిపోతోంది. అబ్బా, నా ప్రాణాలు తోడేస్తున్నావు కదా. పద.
ఆ, నమస్కారం సార్. ఆ? నమస్కారం. ఆ, అయ్యో బాబోయ్. అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అయ్యో. రైట్ జయంత్ గారు లేవండి లేవండి అబ్బా, ఆ. అయ్యో అబ్బబ్బబ్బా. అబ్బా, అబ్బా. అయ్యో, అయ్యో, అబ్బా. ఏంటండి ఇవన్నీ? ముడి సరుకు రైటర్ని కదా, ఇవన్నీ కంపల్సరీ. వీటి సంగతి వదిలేయండి. అసలు మీరింట్లో ఉంటారో ఉండరోనని ఆ. ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చాను. ఉన్నారు, సంతోషం. కదా సరే ఏంటి ఇంత ఫ్రెష్ గా కనిపిస్తున్నావు? ఇప్పుడే ఫేషియల్ చేయించుకొచ్చాను. పోనీటైల్ కూడా రంగేసుకొచ్చాను. బాగుందా? బాగుంది. ఏంటి విషయం? చెప్తా చెప్తా. ఆ, ఆ. అమ్మో, అన్నీ తెరుచున్నాయి. అయ్యో ఆ, ఏంటిది తలుపులు కిటికీలు మూసేస్తున్నావు? ఏమైంది? చెప్తా చెప్తా. ఆ, ఏం లేదు డైరెక్టర్ గారు, ఆ. రాత్రి ఏమో ఫ్లాష్ లా తట్టింది. ఏంటి? స్టోరీ లైన్ వరల్డ్ హిట్ లవ్ స్టోరీ. తీస్తే గీస్తే దాన్ని మీరే సినిమా తీయాలి. మీరే సమర్థులు. నిజమా? నిజం. ఈ కథని మీరే తీయాలి. తీస్తేనే అందం చందం. ఇంతకీ ఆ, కథ ఏంటంటే, 1 సెకండ్. ఉమ్. అమ్మయ్యా. ఏం లేదండి, ఆ. దొంగచాటుగా మన కథని ఎవరైనా వింటారేమోనని భయం. అందుకు కథ ఏంటంటే, ఆ. ఓపెనింగ్ ఉమ్, ఓపెనింగే ఉమ్, ఓ 100 మంది జాలర్లు ఆహా, చేపల కోసం ఉమ్. వలలేసుకుని గోదాట్లోకి వెళ్తారు. ఏండే ఆ? వెళ్ళారు కదా, ఆ, వాళ్ళకి చేపలు పడవు. ఆ, పడవు సరికదా, ఆహా. పడిందేంట్రా అంటే ఓ పెద్ద హౌస్ బోట్. ఉమ్, హౌస్ బోటా? ఆ హౌస్ బోటే. అది ఎలా ఉంది? నానిపోయి, ఉమ్, చితికిపోయి, ఆ, నానా రకాలుగా కృంగి కృషించిపోయింది. ఆహా, దానంతా బయటికి లాగారు. ఆ. బయటికి లాగి చూస్తే అందులో ఏముంది? ఏముంది? ఆవకాయ జాడి. ఆవకాయ జాడీనా? ఆ ఆవకాయ జాడీనే. ఓహో. అక్కడే ఉంది మన కథంతా. ఉమ్, ఆ ఆవకాయ జాడి ఎవరిది, ఎప్పటిదై ఉంటుంది? ఉమ్. ఈ వివరాలు కనుక్కుందుకి దాన్ని జాలర్లు ఆ, పురావస్తు పరిశోధకులకి అప్పగించారు. ఉమ్, ఏ ఉమ్. అప్పగించారా? ఆ, వాళ్ళు దాన్ని స్టడీ చేస్తూనే ఉమ్, ఎందుకైనా మంచిది, ఉమ్. దీన్ని టీవీలో చూపిస్తే ఆ, ఎవరిదన్నది, ఆ, ఎప్పటిదన్నది ఈజీగా తెలిసిపోతుందని ఆ, టీవీలో చూపించారు. ఉమ్, ఎలా ఉంది? ఆ. ఆ జాడీని 70-80 ఏళ్ల వయసున్న ముసల్దొక ఆమె మన హీరోయిన్. ఆ, హీరోయిన్ ముసల్దా? ముందు ముసల్దే, తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఓ అందమైన అమ్మాయిని చూపిస్తాం. వినండే. ఉమ్, ఆ జాడీని ముసల్ది మన హీరోయిన్ చూసింది. చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. కంటి మీద జూమ్ ఇన్, కన్నీళ్ల మీద క్లోజప్. డిజాలో చేస్తే గోదాట్లో అంగరంగ వైభవంగా హౌస్ బోట్. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. ఏమంటారు? ఆ? ఆహా. ఉమ్, హౌస్ బోట్లో 2 క్లాసులు. పైనేమో రాయల్ క్లాసు, కిందేమో అలగా క్లాసు. రాయల్ క్లాసులో అందమైన స్వీట్ 16 అమ్మాయి. హీరోయిన్ వాళ్ళ మేనమామ విలన్. విలన్ అంటే ఆ అమ్మాయి కాబోయే భర్త అన్నమాట. వాళ్ళుండే కింద అలగా క్లాసులో షార్ప్ 21 హీరో అలగా జనం ఉంటారు. ఒకానొక సిచ్యుయేషన్లో హీరోయిన్ హీరో ఒకరినొకరు చూసుకుంటారు. లుక్స్ ఎక్స్చేంజ్, సాంగ్, లవ్ స్టార్ట్. ఉమ్. తర్వాత? తర్వాత ఆవకాయ జాడీ సెంటిమెంట్. అంటే తను తెచ్చుకున్న ఆవకాయ అంతా తినేసి జాడీని మాత్రం హీరోకి హీరోయిన్ కానుగ్గా ఇస్తుంది. ఆ తర్వాత 4-5 లవ్ అండ్ రొమాన్స్ సీన్స్. తర్వాత ఏమో ఓ ఇంటర్వెల్ ప్లేస్మెంట్. అది ఎక్కడంటే
భద్రాచలం వెళ్తున్న హౌస్ బోట్ పాపికొండల్ని ఢీకొని పగిలిపోతుంది. అక్కడన్నమాట. ఆఫ్టర్ ఇంటర్వెల్ పగిలిపోయిన పడవ బిల్డప్. మునిగిపోతున్న పడవ బిల్డప్. పడవ మొత్తం మునిగిపోతూ ఉంటుంది బిల్డప్. దాంతో పైకి హీరో హీరోయిన్లిద్దరూ ఎగబాకడం బిల్డప్. కిందకి అలగా జనం పడిపోవడం బిల్డప్. పడవ చివరికి చేరుకున్న హీరో హీరోయిన్లు కిందకి నీళ్ల వైపు చూడడం బిల్డప్. నీళ్ళేమో హీరో హీరోయిన్ల దగ్గరికి రావడం బిల్డప్. తర్వాతేమో హీరోయిన్ గోదాట్లో పడిపోతుంటే హీరో కాపాడడం బిల్డప్. హీరో కాపాడుతుంటే విలన్ అడ్డుపడడం బిల్డప్. ఇలా బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇచ్చుకుంటూ చివర్లో హీరో విలన్ల ఫైటింగ్, నీళ్లలో ఫైటింగ్, దుమ్ము లేచిపోవాలి. నీళ్లలో దుమ్మ మాట వరుసకి. అయితే ఆ ఫైటింగ్ లో విలన్ చచ్చిపోతాడు. వాడిని హీరో చంపేస్తాడు. చంపేసిన తర్వాత సరిగ్గా అప్పుడే గోదాట్లో కొట్టుకొస్తున్న తాటి దొంగను అందుకుని హీరో హీరోయిన్లిద్దరూ గట్టుకు చేరుకునే ప్రయత్నంలో ఈదుకుంటూ వస్తుండగా గోదావరికి పోటొస్తుంది. అలలు, ఉవ్వెత్తున అలలు. వాటిలో హీరో కొట్టుకుపోతాడు, చచ్చిపోతాడు. హీరోయిన్ మాత్రం గట్టు కొట్టుకొస్తుంది. వచ్చిన తర్వాత హీరోని తలుచుకుంటూ ముసల్దైపోతుంది. అది కథ. టైటిల్ ఏమో త్రిశూల్. త్రిశూల అదేంటి? హౌస్ బోట్ పేరు, అదే సినిమా టైటిల్ కూడా. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అనుకున్నాను మీకు నచ్చి తీరుతుంది. రాత్రి సెకండ్ షో టైటానిక్ సినిమా చూసావా? ఆ, అరే ఎలా కనిపెట్టారు? కనిపెట్టాను. అందుకే అన్నారు మిమ్మల్ని డైరెక్టర్లని. ఏమైనా మీకు మీరే సాటి. వద్దు, ఆ? అవలాగే ఉన్నాయి. కథ అయిపోయిందిగా, తీసేస్తాను, పర్వాలేదు. కథ అయిపోయింది కానీ అసలు పని అవ్వలేదు. అవలాగే ఉంచి నువ్వు ఇలా రా జయంతి దా దా. చెప్పండి. చెప్పడానికి రా, చెప్పు తీసుకొట్టడమే. సినిమా డైరెక్టర్లు అంటే నీకు అంత చీప్ అయిపోయారట్రా నిన్ను. అయ్య బాబోయ్, నేనేం చేశాను సార్? ఏం చేసావా? టైటానిక్ కథనిపించి వరల్డ్ హిట్ లవ్ స్టోరీ అంటావా? నన్ను తీమంటావా? తీస్తా నీ తిత్తి తీస్తారా? ఇప్పుడు అసలు బిల్డప్. టీ షర్ట్ జీన్ కట్టేస్తే ఫార్నర్ అయిపోతావరా నువ్వు? నువ్వు ఇంగ్లీష్ కదా నాకు తెలుగులో అనిపిస్తావా? క్యాసెట్లు చూస్తావరా? నిన్ను మామూలుగా వదలకూడదా? నువ్వు మళ్ళీ ఇప్పుడు కథ వాడికి వినిపించకుండా చెవులు ముక్కులు పిండేసి చోర్పడకం చేసి చేశారు. మళ్ళీ ఇక్కడ కనబడ్డావు అనుకో, నీకు ఇదే శాస్త్రం. అసలు ఫేషియల్ అంటే ఇది, అర్థమైందా? ఆ ఫేస్ చూడు. పో మళ్ళీ బ్యూటీ పార్లర్ కి. పోతాను. బతుకుంటే ఆడాళ్ళకి సలహాల కాలం రాసుకుని బతుకుతా. వస్తా. పో. చిచి, వీళ్ళు రచయితలు. తెలుగు సినిమా రంగమా? నీకేం దుర్దశ పట్టింది తల్లి? ఏం చేస్తాం? కుక్కమూతి పిందులని ఆఖరికి వీళ్ల పాలు పడ్డాం. కర్మ. సార్, ఎస్. ఆ పెళ్లి కార్డులు తీసుకొచ్చారు సార్. పెళ్లి కార్డులా? అవునవును, లోపలికి రమ్మని చెప్పి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. మీరు చెప్పినట్లే కార్డులు వేయించాను సార్. చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. చూడండి. వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్క్.
కార్డు చాలా బాగా వచ్చింది. కంగ్రాట్స్. నాదేముంది సార్, మీ సెలక్షన్ మంచిది. మంచి సెలెక్షన్. లెట్ us see. ఈ మోడల్లో ఇలా కంటిన్యూ చేయమంటారా సార్? యూ మే ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. అయితే నేను వస్తాను. బాయ్. ఈ కార్డ్స్ని నా దగ్గర శాంపిల్స్గా ఉంచుకుంటాను. అలాగే సార్, వస్తాను. ఈ కార్డ్ని కళ్ళకి చూపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతుందో. లక్ష్మి గారు, లక్ష్మి గారు, అయ్యా లక్ష్మి గారు లేరా? లేరయ్యా. ఎక్కడికి వెళ్ళారు? రవిబాబుకి ఏవో పుస్తకాలు కొనాలని బజార్కి వెళ్ళారయ్యా. ఏవో పరీక్షల కోసమని అవి వెంటనే కావాలంట. అందుకే హడావుడిగా బయటికెళ్లారు. అలాగా? ఎంతసేపట్లో తిరిగి వస్తారు? ఏమో తెలీదయ్యా. ఆ పుస్తకాలు ఓ పట్టాన దొరకవంట. అవి చాలా చోట్ల వెతకాలని చెప్పారు. మరి అవి ఎప్పటికి దొరుకుతాయో, ఆవిడెప్పుడొస్తారో. ఎందుకయ్యా? ఆవిడతో ఏమైనా చెప్పాలా? లేదు, ఏ లేదు. ఫస్ట్ ఈ కార్డుని కళ్ళకే చూపించాలనుకున్నాను. తన గతమంతా నాకు తెలుసని ఇవాళ చెప్పేద్దాం అనుకున్నాను. ఆవిడిప్పుడు వస్తారో లేదో. అయినా ఇప్పుడే హడావుడి పడి ఆవిడికి కార్డు చూపించడం దేనికి? పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాకే చూపించవచ్చు. ఎస్, దట్ వుడ్ బి బెటర్. అయితే ఈ కార్డుని సతీష్ గారికైనా చూపిస్తాను. సాయంకాలం ఆయన ఆఫీస్ని తిరిగి రాగానే ఇంటికి వెళ్ళిచ్చొస్తాను. ఎస్, ఫస్ట్ కార్డ్ ఆయనకే ఇస్తాను. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు డాడీ? 2 రోజుల్లోనేనమ్మా. అక్కడ పని పూర్తి కాగానే వచ్చేస్తాను. బహుశా ఎల్లుండి సాయంకాలం వచ్చేస్తాను. మరి అప్పటిదాకా నాకు హోంవర్క్లో ఏమైనా డౌట్స్ వస్తే? మీ టీచర్ రిక్వెస్ట్ చెయ్యి. మా డాడీ ఊరెళ్ళారు, వచ్చాక చేసి పెడతారని. మ్, హలో మోహన్ గారు. హలో, ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారు? అవును, 2 రోజులు పనుంటేను హైదరాబాద్ వెళ్తున్నాను. అలాగా? ఫ్లైట్కి ఇంకొంచెం టైం ఉందిలేండి. రండి, కూర్చోండి. చెప్పండి, చేతిలో ఏంటది? ఏంటో చెప్పుకొని చూద్దాం. ఏం తట్టడం లేదు, మీరే చెప్పండి. ఆ మాత్రం చెప్పకపోతే ఎలాగండి? నేను మీకు మొన్న చెప్పా కదా, రెండో పెళ్లి చేసుకోబోతున్నానని. ఆ, అవును. అంటే హోహోహో, ఇది ఇది పెళ్లి కాడా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీకు మన వివరాలన్నీ చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేకపోయింది. ఇప్పుడు మీకు కావాల్సిన వివరాలన్నీ ఆ కార్డులో ఉన్నాయి, చూడండి.